చాలా మంది కపుల్స్ పిల్లలు లేక బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు వాళ్ళు అడిగే మోస్ట్ కామన్ క్వెషన్ ఏంటంటే, "మేడం అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంటే అవసరమా? టెస్ట్ ట్యూబ్ బేబీ తప్ప వేరే మార్గమే లేదా?" అని అడుగుతూ ఉంటారు. సో, పిల్లలు లేక బాధపడే వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. ముందు వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి ఇదివరకు జరిగిన ట్రీట్మెంట్స్ గురించి చూస్తాము. ఇదివరకి అయిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చూస్తాము. మన దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ కూడా చూసి నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అనేది డిసైడ్ చేస్తాం. అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంటే చేయాలి అని ఏం లేదండి. ఎవరికి ఏది అవసరము అనేది మనం డిసైడ్ చేస్తాం. సో, ఇది డిసైడ్ చేయడానికి మనం కన్సిడర్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్. అంటే ఆడవాళ్ళకి వయసు అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ అనేది తగ్గుతూ వస్తుంది. 35 దాటిన దగ్గర నుంచి ఎగ్ నంబర్ బాగా తగ్గుతుంది. అండ్ 40 తర్వాత చాలా తక్కువ ఎగ్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. సో, యూజువల్లీ ఏజ్ అనేది ఎక్కువ ఉంది, మోర్ దెన్ 40 ఇయర్స్ అంటే చాలా మటుకు ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేస్తామండి. 35 to 40 ఇయర్స్ మధ్యలో రెండో ఆప్షన్స్ చెప్తాము, ఐవీఎఫ్ బెటర్ అని చెప్తాము. బట్ లెస్ దెన్ 35 ఉన్న వాళ్ళకి మిగతావన్నీ అనుకూలంగా ఉంటే ఐయుఐ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం మామూలుగా మందుల ద్వారా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.